ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మొదటి సంతకం మెగా డిఎస్సి. మరి గతంలో మనం చూసాం, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక సైకో మెగా డిఎస్సి అని చెప్పి దగా చేశాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మొట్టమొదటి సంతకం నేను పెట్టేది మెగా డిఎస్సి అని చెప్పి మొన్న క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదించినటువంటి పరిస్థితి. ఏదైతే సెన్సస్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. రెండోది ఏదైతే పింఛని ఈరోజు సుమారు 65 లక్షల మందికి 7,000 రూపాయలు చొప్పున జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది మూడో సంతకం. అంతేకాకుండా ఏదైతే నాలుగో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి సొంత భూములు ప్రజల తాలూకా ఆస్తులు నావే అని చెప్పి ఆ రోజు రాజముద్రలాగా ఈ పనికిమాలినోడు బొమ్మ వేసుకున్నాడు. దానికి కూడా ప్రజలు భూములు ఆస్తులు కాపాడాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు మరి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు నాలుగోది. ఐదోది పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మరి అన్నా క్యాంటీన్లు మళ్ళా రూపొందించి సుమారు 183 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని పెంచి ఈరోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టి మంచి భోజన వసతులు కల్పించాలి. 15 రూపాయలకే మొత్తం ఒక రోజంతా వాళ్ళకి కడుపు నిండే విధంగా ఈరోజు రూపకల్పన చేశారు. అంటే 5 సంతకాలు కూడా మొన్న క్యాబినెట్లో కూడా మరి ఆమోదించడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు, అరాచకాలు చేశాడు, లూటీలు చేశాడు, దగాలు చేశాడు, రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు. ఈరోజు ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలన్నీ కూడా బయట తీస్తాం. ఈ రోజా ఏదైతే ఆడుదాం ఆంధ్ర అన్నటువంటి దాంట్లో కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగింది, తినేశారు, పంది కుక్కల్లాగా మేశారు. ఈరోజు గుంట నక్కల్లాగా ఇవన్నీ దోచుకున్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదలం, రోజాని కూడా జైలుకి పంపిస్తాం, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి, అవినాష్ రెడ్డి, వాళ్ళతో పాటు విశాఖపట్నంలో ఏటూ దొంగ ఎవడైతే ఉన్నాడో విజయసాయి రెడ్డి, వీడి కూతురు 45,000 ఎకరాలు భూదోపిడీలు చేశారు. ఇవన్నీ బయటికి లాగుతాం, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రజల తాలూకా ఆస్తిని ప్రజలకే ఉండే విధంగా ప్రభుత్వం చేపడతా ఉంది. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం, అభివృద్ధి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు రేపు మనం ఇవ్వబోతూ ఉన్నాం. అంతేకాకుండా యువతకు ఒక ప్రాధాన్యత, రాష్ట్ర భవిష్యత్తును మళ్ళీ కాపాడాలన్నటువంటి ఒక ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. 9 మంది కొత్తగా వచ్చినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఎప్పుడన్నా ఎవరన్నా చేశారా సాహసం? ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడుతూ ఉన్నారు. గతంలో మనం చూసాం 5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమలు రాలేదు, ఇండస్ట్రీస్ రాలేదు, వనరులు తేలేదు, పెట్టుబడులు లేవు, ఉన్నటువంటి కంపెనీలన్నీ పంపించేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో సంపద సృష్టించడంలో దిట్ట చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది రాష్ట్రం మంచి విధానంగా వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన ఈరోజు మా దళిత సోదరి హోంమంత్రిగా ఈరోజు ఎవరైతే మరి అనిత గారిని నియమించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ఏదైతే మారణకాండాలు ఇవన్నీ కూడా ఆపే విధంగా ఒక లా అండ్ ఆర్డర్ ఐపీసీ సెక్షన్లో, సిఆర్పిసి సెక్షన్స్ ద్వారాగా రాష్ట్రాన్ని మళ్ళా కాపాడే విధంగా ప్రతి ఒక్కరిని ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి అమ్మాయిల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ అత్యాచారాలు జరగకుండా ఈరోజు క్రైమ్ రేట్ని తగ్గించే విధంగా ఈరోజు పాటుపడుతున్నటువంటి సోదరి అనిత గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, మనము మాటలు కాదు చేతలతోనే రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మేము రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం చేస్తాం. రెండోది గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు అత్యంత హయ్యెస్ట్ మెజార్టీ రాష్ట్రంలో 95,235 మెజార్టీ మ్యాండేటరీ ఇచ్చినటువంటి గాజువాక నియోజకవర్గ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రథసారథిగా నియమించడం జరిగింది. అంటే చిన్న విషయం కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత సెకండ్ ప్లేస్లో తెలుగుదేశం పార్టీ నడిపించే రథసారథి ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు యువతను ప్రోత్సహించే విధంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో బలోపేతం చేసే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. రేపు 28వ తారీఖున ఏదైతే జాతీయ కార్యాలయం మంగళగిరిలో ఉందో అక్కడ మధ్యాహ్నం 1 గంటకి ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరుగుతూ ఉంది.
కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. రెండోది, గాజువాకలో ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో టోల్గేట్. నేషనల్ హైవే 16. నేషనల్ హైవే 16 అంటే దానికి సంబంధించి ఈరోజు ఆనందపురం అనకాపల్లి అటు వెళ్ళే రూటు నేషనల్ 16. మరి ఈరోజు ఇది ఏమంటారు? దీన్ని ఒక సర్వీస్ రోడ్డు కిందే లూప్ లైన్ కింద వాడుతూ ఉన్నారు తప్ప ఇది నేషనల్ హైవే కాదు. ఏదైతే ఉందో దీని పేరు చెప్పుకొని ఉన్నటువంటి ప్రజల్ని లూటీ చేస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి టోల్గేట్. దాని మీద కూడా చర్య తీసుకొని ఆల్రెడీ పల్లా శ్రీనివాస గారు చెప్పారు, దాన్ని నేను తొలగిస్తాను. గతంలో 2014లో కూడా ఆ టోల్గేట్ని తొలగించడం జరిగింది. మళ్ళీ ఈ పనికిమాలినోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు దండుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి దాని మీద మళ్ళీ డబ్బులు ముడుపులు తీసుకొని ఈరోజు మళ్ళీ కొనసాగించడం జరిగింది. దాని మీద ప్రజలు ఇబ్బంది పడతారు. ఎందుకంటే దేర్ ఆర్ నేషనల్ హైవే అంటే there are rules and regulations are there. Certain kilometers will be there for the national highway. టోల్గేట్ పెట్టాలంటే మినిమం కిలోమీటర్ వైజ్గా పెట్టాలి. కానీ ఇక్కడ వీడు ఏం చేశాడు? వీరు ఇష్టాసారంగా టోల్గేట్లో పర్మిషన్లు ఇచ్చేసి డబ్బులు దోచుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి నాకు తెలిసి ఇంకొక 10 రోజులు ఈ నేషనల్ హైవే కూడా ఎగిరిపోద్ది. అగనంపూడి ప్రజలందరూ కూడా విముక్తి కలిగే విధంగా ఎవరు కూడా డబ్బులు పే చేసే విధంగా ఉండక్కర్లేదని చెప్పి మనం చేస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టుకున్నామంటే దానికి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారాగానే కట్టాం. వీడు వచ్చిన తర్వాత వీడి అక్రమాలు, భూదోపిడీలు, దందాలన్నీ మనకు తెలిసినాయి. ఈరోజు వైసీపీ కార్యాలయాలు అన్నీ కూడా ప్రభుత్వ భూములయ్యాయి. తక్కువ రేటుకే ఈ భూములు కొట్టేసే విధంగా చేసినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ప్రజలాస్తిని ఖచ్చితంగా మేము తొలగిస్తాం. ఈరోజు ప్రజావేదిక పెట్టాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక 9 కోట్లతో కడితే ప్రజల కోసం వాళ్ళు ఉన్నటువంటి దరఖాస్తులు తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం అది ప్రజావేదిక. వీడు చేసినటువంటి పని ఏంటి? దుర్మార్గంగా ఈరోజు ప్రభుత్వ భూమిని కాజేశాడు. దొంగ. ఇలాంటి దొంగని ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భూస్థాపితం చేసి